మునుపటి భాగంలో ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆ యొక్క ఇంటి పక్క వ్యక్తి చెప్పిన విధంగానే ఊరికి దూరంగా ఉన్న ఆ భయంకరమైన గుడిలోనికి ప్రవేశించారు. ఆ గుడిలోనికి ప్రవేశించిన వీళ్ళిద్దరికీ ఎదురుగా ఒక ముసలి బ్రాహ్మణుడు, ఒక ముసలి వ్యక్తి ధ్యానంలో ఉండి నుంచుని ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. వారికి ఎదురుగా ఈ దంపతులు ఇద్దరు వెళ్ళి, అయ్యా నమస్కారం, మేము పక్క ఊరు నుంచి వచ్చాం. మాకు ఒక చిన్న సమస్య ఉందయ్యా. ఆ సమస్యకి పరిష్కారం మీరే చెబుతారని తెలిసి నేరుగా మీ వద్దకు వచ్చాం. దయచేసి మాతో మాట్లాడండి, మాకు సహాయం చేయండి. మీరు తప్ప ఇంకా మాకు సహాయం చేసే వ్యక్తి ఈ లోకంలోనే ఎవరూ లేరు. దయచేసి మాకు సహాయం చేయండి అని ఈ దంపతులిద్దరూ ఆ నిల్చున్న ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న వెంటనే ఆ వ్యక్తి ఒక్కసారిగా కళ్ళు తెరిచి వీళ్ళిద్దరితో ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎవరినైనా మీరు? చాలా ధైర్యం చేసి ఈ భయంకరమైన పాత దేవాలయంలోనికి ప్రవేశించారు. ఇటుగా రావడానికే చాలా మంది భయపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ధైర్యం చేసి ఈ గుడిలోనికి ప్రవేశించారంటే మీరు చాలా పెద్ద సమస్యలోనే ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఏం జరిగిందో చెప్పండి. ఖచ్చితంగా నేను చేయవలసిన సహాయం నేను మీకు ఖచ్చితంగా చేసి తీరుతాను. ఆ పరమశివుడు అనుగ్రహం మన మీద ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఆపద నేను రానివ్వను. చెప్పండి నాయనా, చెప్పండి అని ఆ వ్యక్తి ఈ ఎదురుగా నిల్చున్న ఈ దంపతులు ఇద్దరితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ దంపతులు ఇద్దరు చాలా సంతోషపడి ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నారు, అయ్యా మీరు సహాయం చేస్తున్న మాటే మాకు కొండంత ధైర్యం వచ్చినంత ఆనందంగా ఉంది. అయ్యా మీతో చెప్పుకుంటేనే మాకు కష్టం తీరుతుంది. మేము ఊళ్ళో ప్రజలందరిలాగా మనశ్శాంతిగా బతకలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి సరిగ్గా 1 గంట దాటిన సమయానికి ఒక చెక్క కుర్చీ అయ్యా, ఆ కుర్చీలో కూడా ఎవరు మనుషులు లేరు. ఆ కుర్చీ పక్కన ఒక కాగడా కూడా. ఈ రెండు నడుచుకుంటూ మా ఊరు అంతా తిరుగుతూ ఉన్నాయి. మరొక విషయం ఏమిటంటే అది ఊర్లో బదులు ఎవరికి కనిపించలేదయ్యా. నాకు నా భార్యకి తప్ప మరొకరికి ఎవరికి కనిపించలేదు. అలాగని తెలుసుకొని ఒక మాంత్రికుడిని కలవడానికి వెళ్ళాం. అక్కడ అతనికి కలవడానికి వెళ్లే ముందు ఆ కుర్చీ మాకు అనిపించింది. మాంత్రికుని కలిసి వచ్చిన తర్వాత ఆ కుర్చీ మా ముందు నుంచొని ఎలాగైనా సరే మిమ్మల్ని చంపు తీయతనని చెప్పి మాకు ఇద్దరికి చాలా గట్టిగా చెప్పి ఒక్కసారిగా అదృశ్యమైపోయిందయ్యా. అందుకనే ఈ యొక్క ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే మా పూర్వీకుల్లో ఏదైనా లోపం జరిగిందా అని చెప్పి తెలుసుకోవడానికి మా ఇంటి పక్క వాళ్ళని అడిగాను. వాళ్ళు ఈ ఊరికి దూరంగా ఒక గుడి ఉంది, ఆ గుడిలో ఒక మహా పండితుడు ఉంటాడు, అతని కలవండి, మీ యొక్క కుటుంబ రహస్యం అతనికి తెలుస్తుందని చెప్పాడయ్యా. అయ్యా మా కుటుంబంలో ఉన్న రహస్యమైనా దాగి ఉంటే నాకు కాస్త చెప్పండి అయ్యా. మీ చచ్చి మీ కడుపున పెడతాను. అయ్యా నాకు సహాయం చెయ్యండి. ఆ కుర్చీ చూస్తూ ఉంటే మాకు చాలా భయంగా ఉంది. ఏ తప్పు చేయని మమ్మల్ని ఆ కుర్చీ చంపుకు తినేస్తున్నామో చెప్పి చాలా భయపడుతూ ఉన్నామయ్యా. అయ్యా మాకు సహాయం చెయ్యండి అని వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలన్నీ విన్న ఆ వ్యక్తి వీళ్ళిద్దరితో ఇలా అంటూ ఉన్నాడు, ఎవరికీ కనిపించకుండా మీ ఇద్దరికే మాత్రమే కనిపిస్తుందంటే ఆ కుర్చీకి మీ కుటుంబానికి ఏదో దగ్గర సంబంధమై కలిగి ఉండాలి. ఒకటి, మీ కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే ఆ కుటుంబానికి కీడు జరిపించి ఉండాలి, లేదా అత్యంత సన్నిహితుడైన ఉండాలి. ఆ విషయం తెలుసుకోవాలి అంటే మీరు ఒక పని చెయ్యాలి. ఈరోజు రాత్రికి ఆ కుర్చీకి ఎదురుగా నుంచొని మీ రక్తపు చుక్కను ఆ కుర్చీకి ఎదురుగా పడవేయాలి. అలా పడవేసిన మరుక్షణమే ఆ రక్తపు కుర్చీ మీ రక్తం మీదకు వచ్చి తన నాలుకతో నాకితే ఖచ్చితంగా అది మీపై పగతో ఉన్నట్టే. లేదా ఆ కుర్చీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతే ఆ కుర్చీ మీ పట్ల స్నేహపూర్వకంగా ఉన్నట్టే. వెళ్ళండి, నేను చెప్పిన పనిని ఖచ్చితంగా చేసి తీయండి.
ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది అని ఆ యొక్క మాంత్రికుడు ఈ ఇద్దరు భార్యాభర్తలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ భార్యాభర్తలు ఇద్దరు, అయ్యో బాబోయ్, ఆ కుర్చీకి ఎదురుగా నుంచొని మా రక్తం సుక్కునెయ్యాలా? ఆ కుర్చీని ఆమడ దూరంలో చూస్తేనే మా కాళ్ళు చేతులు వణుకుపోతున్నాయి. అలాంటిది ఆ కుర్చీకి ఎదురుగా నుంచొని మా రక్తాన్ని వేస్తే, ఒకవేళ పగతో రగిలిపోయి నిజంగా మమ్మల్ని చంపుకు తినేస్తే, అయ్యా ఇది కాకుండా వేరొక మార్గం ఉంటే చెప్పండి అయ్యా. ఆ కుర్చీకి ఎదురుగా నుంచోవడం అంటే మా వల్ల కాదు, దయచేసి ఇంకొక ఉపాయం ఉంటే చెప్పండి అయ్యా అని ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆ యొక్క వ్యక్తిని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, లేదు, ఈ మార్గం తప్ప వేరొక మార్గం కనిపించడం లేదు. మరొక విషయం, నేను ఇచ్చే ఈ నిమ్మకాయ సహాయంతో మీరు ఆ కుర్చీ మీపై దాడి చేసే విధానాన్ని అరికట్టవచ్చు. ఆ కుర్చీ మిమ్మల్ని ఏమాత్రమో మిమ్మల్ని చంపలేదు. అది నా శక్తికి వదిలేస్తున్నాను. మీరు నాపై నమ్మకం ఉంచి ఈ రోజు రాత్రికి కుర్చీ ఎదురుగా నుంచని మీ రక్తపు చుక్కన వెయ్యండి. మిగిలిన విషయం అంతా నేను చూసుకుంటాను. మీకు రక్షణగా నేను ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎటువంటి కీడు జరగనివ్వను. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళండి అని ఆ వ్యక్తి ఆ ఇద్దరు భార్యాభర్తలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఇద్దరు భార్యాభర్తలు, సరేనయ్యా, మీ మీద నమ్మకంతో, ఆ పరమశివుడి మీద ఉన్న నమ్మకంతో వెళ్తూ ఉన్నాం. మాకు ఏదైనా జరిగితే మాత్రం మీదే బాధ్యత. మీరు చెప్పిన విధంగానే ఈ రోజు రాత్రికి ఆ కుర్చీకి ఎదురుగా నిల్చొని రక్తపు చుక్కన వేస్తాం. బతికి ఉంటే రేపు వచ్చి తిరిగి మరలా మిమ్మల్ని కలుస్తాం, లేకపోతే అంతే, ఇక మేము వెళ్ళొస్తాం అని వాళ్ళు ఇద్దరు గుడి బయటికి వచ్చేశారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు నేరుగా ఆ అడవి మార్గం గుండా ప్రయాణించుకొని సరిగ్గా రాత్రి సమయానికి ఇంటికి చేరుకున్నారు. ఈ గుడిలో ఈ యొక్క మాంత్రికుడు చెప్పిన విధంగానే సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ భయంకరమైన చెక్క కుర్చీ వచ్చే సమయం కంటే ముందా ఈ ఇద్దరు నేరుగా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళ ఒంటిలో 2 రక్తపు చుక్కలని ఆ ఇంటి ముందు పడివేశారు. నేరుగా వీళ్ళిద్దరూ తమ ఇంటిలోంచి కిటికీలోంచి చూస్తూ ఉన్నారు. సరిగ్గా 1 గంట సమయానికి ఆ కుర్చీ నడుచుకుంటూ వచ్చి ఈ ఇంటి ముందు పడి ఉన్న ఈ రక్త చుక్కలను చూసేసరికి ఆ కుర్చీ ముందుకు ఒక అస్థిపంజరం ప్రత్యక్షమైంది. ఆ అస్థిపంజరం ఆ రక్తం వైపు చూసుకుంటూ నాలుక చూరుతూ నేరుగా నేలపై పడి ఉన్న ఆ రక్తాన్ని ఒక్కసారిగా తనలోనికి ఆస్వాదం చేసుకుంది. అది ఎంత చూస్తూ వీళ్ళిద్దరూ ఒక్కసారిగా హడిలిపోయి ఆశ్చర్యపోయారు. అయ్యో బాబోయ్, ఓసి, మన రక్తాన్ని ఆ పిశాచి తాగింది. చూసావా, ఆ కుర్చీ ముందుట ఒక భయంకరమైన అస్థిపంజరం ప్రత్యక్షమైంది. అది మన రక్తాన్ని తాగింది అంటే ఆ గుడిలో మాంత్రికుడు చెప్పిన విధంగానే ఈ కుర్చీ మనపై పగతో రగిలిపోతుందన్నమాట. ఈ కుర్చీకి మనకి ఉన్న రహస్యం తెలుసుకోవాలన్నా, మనం బ్రతికి బట్ట కట్టాలన్నా తిరిగి మరలా రేపు మనం ఆ మాంత్రుడి వద్దకు వెళ్ళి తీరాలి. లేకపోతే ఇక మన బతుకు అయిపోతున్నట్టే అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఆ కుర్చీ, ఆ అస్థిపంజరం అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయారు. ఇది అంతా చూస్తూ వీళ్ళిద్దరూ చాలా భయపడుతూ తమ తమ ఇళ్లలోనే వింటూ ఉన్నారు. ఇది అంతా ఊరి చివరన ఉన్న చెట్టుపై పుట్టువేలు 2 గమనిస్తూనే ఉన్నాయి.